అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అది 1450వ సంవత్సరం జర్మనీలోని మైన్స్ నగరంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ముద్రణా యంత్రము ద్వారా మొట్టమొదటిగా బైబిల్ను జోహానెస్ గుటెన్బర్గ్ చే ముద్రించబడింది. దీని మొట్టమొదటి కాపీ 1454లో అందుబాటులోనికి వచ్చింది. ఈ బైబిల్ కాపీలను లాటిన్ భాషలో ముద్రించారు. ఈ గుటెన్బర్గ్ మొదటిగా 180 కాపీలను ముద్రించారు. వాటిలో ప్రస్తుతం 49 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా ముద్రించబడిన 3 కాపీలకు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వాటిని ధనికులు కోట్లు డబ్బులు ఇచ్చి కొంటూ ఉన్నారు. దానిని అన్ని కోట్లు పెట్టి కొనవలసిన అవసరం లేదు, కానీ దానిని కొంటున్నారు అంటే దాని విలువ వారికి తెలుసు కాబట్టి. కొంతమంది దీనిని ముద్రించే ముందు బైబిల్ లేదా అని అనుకుంటున్నారు. అలా ఏమీ కాదు. ఎప్పటి నుండో వాక్యం ఉంది, కానీ అది ముద్రించినది కాదు, చేతితో వ్రాయబడి ఉన్నది. వాక్యము ఆది నుండే ఉంది. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.